everybody. Welcome back to our YouTube channel Spoken English with Syamala. మనము ప్రతిరోజు వంటగదిలో ఎన్నో రకాల స్పైసెస్ని యూస్ చేస్తుంటాము. ఆ స్పైసెస్ పేర్లని ఇంగ్లీష్లో ఏమంటారో ఈరోజు చూద్దాం. అల్లం. అల్లం ఏమంటాం? జింజర్ అంటాము. కొంతమంది ఇళ్లలో అల్లం లేనిది అసలు పనే జరగదు. అల్లంని ఇంగ్లీష్లో జింజర్ అని చెప్తాము. వెల్లుల్లిపాయల్ని గార్లిక్. వెల్లుల్లిని ఏమంటాం ఇంగ్లీష్లో? గార్లిక్. దాల్చిన చెక్క. ఇది వంటల్లోనే కాదు, చాలా రకాల ఔషధాల్లో కూడా దాల్చిన చెక్కని యూజ్ చేస్తారు. దీనిని ఇంగ్లీష్లో సిన్నమన్ అని చెప్తాము. సిన్నమన్. పసుపు. ఇది కూడా మన వంటల్లోనే కాదు, దీన్ని కూడా చాలా రకాల ఔషధాల్లో యూజ్ చేస్తుంటారు. దీనిని ఇంగ్లీష్లో టర్మరిక్ అంటాము. టర్మరిక్. కుంకుమ పువ్వు. ప్రెగ్నెంట్ లేడీస్ దీన్ని పాలతో పాటు తీసుకుంటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని నమ్ముతారు కదా. కుంకుమ పువ్వుని ఇంగ్లీష్లో సాఫ్రాన్ అంటాము. సాఫ్రాన్. మిరియాలు. మిరియాలని వంటల్లోనే కాకుండా దీన్ని కూడా చాలా ఔషధాల్లో యూస్ చేస్తారు. దీనిని పెప్పర్ అంటాము. పెప్పర్. మిరియాల్లో 2 రకాలు ఉంటాయి. వైట్ పెప్పర్ ఉంటుంది, బ్లాక్ పెప్పర్ కూడా ఉంటుంది. జాపత్రి అంటే మేస్. దీనిని జనరల్గా మనం బిర్యానీస్ చేసేటప్పుడు యూస్ చేస్తుంటాము. దీనిని ఇంగ్లీష్లో మేస్ అని చెప్తాము. జాజికాయ. నట్మెగ్. నట్మెగ్. అనాస పువ్వు లేదా దీన్ని స్టార్ సోంపు అని కూడా చెప్తారు. దీనిని కూడా మనం బిర్యానీస్లో యూస్ చేస్తుంటాము. దీనిని ఇంగ్లీష్లో స్టార్ అనీస్. స్టార్ అనీస్ అని చెప్పాలి. బిర్యానీ ఆకులు. సో నేమ్లోనే బిర్యానీ అని ఉంది కదా, మనం తెలుగులో వీటిని బిర్యానీ ఆకులు అంటాము. సో దీనిని ఇంగ్లీష్లో బే లీవ్స్. బే లీవ్స్ అని చెప్తాము. సోంపు గింజలు. ఆహారం తీసుకున్న తర్వాత చాలామందికి సోంపు తినే అలవాటు ఉంటుంది. వీటిని ఇంగ్లీష్లో ఫెనెల్ సీడ్స్. ఫెనెల్ సీడ్స్ అని చెప్తాము. ధనియాలు. కొరియాండర్ సీడ్స్. అదే కొత్తిమీరనైతే కొరియాండర్ లీవ్స్ అంటాము. ఇవి సీడ్స్ కాబట్టి కొరియాండర్ సీడ్స్ అని చెప్తాము. కొరియాండర్ సీడ్స్ అంటే ధనియాలు అని అర్థం. ఆవాలు. మస్టర్డ్ సీడ్స్. మస్టర్డ్ సీడ్స్. వీటిని తాలింపుల్లో యూస్ చేస్తుంటారు. జీలకర్ర. దీన్ని కూడా తాలింపులో యూస్ చేస్తారు. క్యుమిన్ సీడ్స్. క్యుమిన్ సీడ్స్. ఇంగువ. అసఫోటిడా. ఇంగువ. అసఫోటిడా. దీన్ని కొంతమంది పులిహోరలో కూడా యూస్ చేస్తుంటారు, పప్పుల్లో యూస్ చేస్తుంటారు. లవంగాలు. క్లవ్స్. లవంగాలు అంటే క్లవ్స్. మంది ఆహారం తీసుకోగానే దీన్ని బుగ్గన పెట్టుకొని ఆ జ్యూస్ని పీల్చుకుంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుందని దీన్ని బుగ్గన పెట్టుకొని జ్యూస్ని పీలుస్తుంటారు. అలానే పిప్పి పన్ను ఉన్నప్పుడు కూడా దీన్ని బుగ్గన పెట్టుకొని జ్యూస్ పీల్చుకోవచ్చు. వాము. వాము కూడా కడుపులో నొప్పి వస్తే వాముని మెత్తగా ఇచ్చేసి తింటారు. అలానే మనకి బజ్జీల్లో కూడా వాముని యూస్ చేస్తాం, ఎందుకంటే త్వరగా అరుగుతుందని. వాముని ఇంగ్లీష్లో క్యారమ్ సీడ్స్. క్యారమ్ సీడ్స్ అని చెప్తాము. మెంతులు. మెంతులని ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ సీడ్స్ అంటాము. ఫెనుగ్రీక్ సీడ్స్ అని చెప్తాము. యాలకులు. కార్డమం. కార్డమం. దీనిని మనము గరం మసాలాలో యూస్ చేస్తాము. అలానే పంటి నొప్పికి కూడా ఇది చాలా మంచి ఔషధం. గసగసాలు. గసగసాలని ఇంగ్లీష్లో పాపీ సీడ్స్ అంటాము. పాపీ సీడ్స్ అని చెప్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హasta luego. అడియోస్.